దేశ భద్రత విషయంతో కేంద్రానికి రాష్ట్రం సహకరిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే వికారాబాద్లో లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటుకు 3000 ఎకరాలు ఇచ్చామన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ను హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇక తెలంగాణకు సైనిక్ స్కూల్ ఇవ్వాలని సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్లో కోరారు. 10 ఏళ్లుగా రాష్ట్రానికి ఒక్క సైనిక్ స్కూల్ ఇవ్వలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. రేపటి నుంచి 3 రోజులు జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు ముఖ్యమంత్రి. ఆదిలాబాద్ జిల్లాలోని చనాకా కోరాట బ్యారేజీని ప్రారంభిస్తారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. తర్వాత నిర్మల్ జిల్లాలో సదర్ మఠ్ బ్యారేజీని ప్రారంభిస్తారు సీఎం. బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నిర్మల్ జిల్లాలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్తో పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్లుంటాయన్నారు పోలీసులు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక 18న ఉదయం ఖమ్మంలో జరిగే సిపిఎం 100 ఏళ్ల వార్షికోత్సవంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం ములుగు జిల్లా మేడారానికి వెళ్తారు. అక్కడే సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాత్రి మేడారంలోనే సీఎం రేవంత్ రెడ్డి బస చేస్తారు. 19న ఉదయం మేడారంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. సమ్మక్క సారాలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కు వస్తారు. ఇక రాత్రికి దావోస్ పర్యటనకు వెళ్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం అధ్యక్షతన హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. రక్షణ శాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. సిఎస్ రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఆర్మీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారంపై చర్చించారు.